తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు రైతన్నను నట్టేట ముంచాయి. ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చడంతో ఒక్కసారిగా వేలాది ఎకరాలు నీట మునిగాయి. దీంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలాగే మరో 2 రోజులు వాన నీటిలో పంటలు మునిగి ఉంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ ప్రశాంతి నిడదవోలు, నల్లజర్లలో పంటలు నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మరోవైపు ఎగువన కురుస్తున్న వానలతో గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. దీంతో ఒక పక్క వర్షాలు, మరోపక్క గోదావరి వరదలతో జిల్లా అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీనికి తోడు మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గోదావరి జిల్లా వాసుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ధవళేశ్వరం ఇరిగేషన్ అధికారులపై ఏలూరు జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. గోదావరి వరదకు సంబంధించి సమాచారం ఇవ్వడం లేదని వెటరీ సెల్వి మండిపడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కలెక్టర్ సీరియస్ కావడంతో వెంటనే గోదావరి వరద సమాచారం తెలిపారు ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3,43,000 క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కోనసీమ, అల్లూరి జిల్లాల్లో కుంభవృష్టితో జనజీవనం స్తంభించింది. వాగులు పొంగి పొర్లడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.